బాబు ఏం దొరకడం బాబు వదిలి గారు అనుకుని అత్తుకో వదినా మీద వరతలు ఆ పక్కాడెవడరా బాగా అయి ఉంటాడండి. అప్సకరి మాటలు మాట్లాడి పళ్ళు రాలు కొడతాను అన్నయ్య ఉండొచ్చు. అయితే మీరు వెళ్ళి బట్టలు తీసుకుంటూ ఉండండి, నేను వెళ్ళి స్వీట్స్ కట్టుకో. సరే పదండి. వదిలి గారు వెళ్ళిపోతున్నారు, ఫాలో అయిపోతాం పదండి. అయ్యి బాబోయ్ నువ్వు ఫాలో అవ్వాల్సింది నన్ను, దాన్ని కాదు వెనకాలరా. అదండి ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఆ చీర నీ ఒంటికి బాగా నప్పింది, తీసేసుకో. ఎవడే ఆ కడుచోడు ఉన్న పెళ్లిలో తగిలేడే ఓ గబ్బిలే. ఏంట్రా మనం చేసేది గుసగుసలాడుతున్నట్టున్నారు? లేడీస్ కదండి, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి ఇలాగే గుసగుసలు ఆడుకుంటుంటారండి. ఇదేలా ఉంది? సూపర్ అండి. బాగుంది. దాంతో పాటు ఇది కూడా మీటర్ తీసుకో, మంచి మొత్తగా ఉంది. అదెందుకు? ఆ రాయకలు కూడా మరి పలసగా ఉంది, దీంతో లోబడి కొట్టించుకో, ఒళ్ళు కనపడదు. ఓ ముద్దు ముచ్చట తెలియని నీలాంటి ముద్దుని ఎవతి చేసుకుంటుందో గానీ చస్తే కాపురం చేయదు. పదండి. ఇదిగో ఇదిగో ఇదిగో. ఎవరు నువ్వు? నేనెవరినో రేప్ చేస్తే నీ బాబు సాక్ష్యం చెప్పి జైల్లో వేయించాడు వాణ్ణి. ఇప్పుడు ఇక్కడ నిన్ను నేను రేప్ చేస్తాను. నీ బాబు ఎవడడ్డం వస్తాడో చూస్తాను. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళకపోయారో మీ తలలు తెగిపోతాయి. వెళ్ళండి. నిన్నెవ్వరూ రక్షించారు. ప్రాణం మీద ఏమాత్రం తీపున్నా ఆ పిల్లనిదిలే. తీపి కాకుండా పులుపో కారమో ఉంటే అడుగు ముందుకు వెయ్యి. నోరు మూసుకుని వెళ్ళకపోతే ఓబైతో గేమ్స్ ఆడుతున్నావా? చాల్తీ లేచిపోతాయి. నా తొడంతా లేవు, నన్నే బెదిరిస్తావా? ఆగండి బాబు, ఏంటండి ఇదేదో స్టెయిన్ అనుకుని నేను మీతో ఫైటింగ్ వచ్చాను అనుకున్నారా? వాళ్ళెవరండి బాబు? అయ్యి బాబు, డైలాగ్ పార్ట్ వరకే మందండి, యాక్షన్ పార్ట్ అబ్బాయి గారిదండి. అబ్బాయి గారు, అబ్బాయి గారు, మా అబ్బాయి గారండి. ఇంకా మీరు చూసుకోండి బాబు, ఇలాగ ఇచ్చేయండి.
పదెళ్దాం. ఏది కానీ గేదె ఈనిందని ఇప్పుడు తగులుందేంటి వర్షం? ఇప్పుడు అప్పుడే తగ్గట్లేదే. రా సరిగా పంపడదు రా. అర్జున పలుకున పార్త. అదేంటి? అలాంటి పిడుగు మన మీద పడదు అని మా అమ్మ చెప్పింది. ఏంటి అట్ట చూస్తున్నావు? ఆ రౌడీ దగ్గర నన్ను వదిలేసి అందరూ పారిపోయారు. మీరెందుకు పారిపోలేదు? నీకు ప్రాణం అంటే తీపిలేదా? ఉండగానికే పారిపోలేదు. అంటే నా ప్రాణం నువ్వే. ఆ రోజు పెళ్లి ఊరేగింట్లో నా మీద నీ ఓని పడినప్పుడే నీ మీద నా మనసు పడిపోయింది. పోసిన గంజిలో తొరక సానా సిగ్గుందే. చూడు, నేను కూడా నీకు నచ్చితే మా అమ్మతో చెప్పి నీ పెద్దలతో మాట్లాడిచ్చి లగ్గంటిచ్చేత. ఆ ఏడుపేంటి? నేనంటే నీకు ఇష్టం లేదా? తెల్లారితే నా పెళ్లి. ఎగ్జిబిషన్కి నాతో పాటు వచ్చినతని నాకు కాబోయే భర్త. ఈ పాటికి పెళ్లి వాళ్ళంతా గుడి దగ్గరికి వచ్చేసి ఉంటారు. ఇచ్చేద్దాం. నీకు పెళ్ళని తెలియక ప్రేమించానని చెప్పాను. ఏమనుకోకు. లచ్చ అనుకుంటాం. అన్నీ జరుగుతాయా? పైనాడు ఆడు రాయాలి. అదేళ్దాం. ఏమండి, ఆవిడొచ్చింది. ఆగు. ఎప్పుడు దాకా ఎక్కడున్నావే? నిన్నే రాత్రి అంతా ఎవరితో కులుకొస్తున్నావు? చెప్పు. నన్ను అడగడానికి నువ్వెవడవే? నీకు కాబోయే మొగుణ్ణి. ఎవడో రౌడీ వదవ నిన్ను బెదిరిస్తే నా మానాన్ని వాడికి వదిలి నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోయిన వాడివి నువ్వు మొగుడివా? మొగుడనేవాడు మగాడే ఉండాలి. ఇలా పిరికి పందే ఉండకూడదు. అమ్మా సుధా. అవునన్నా, ప్రాణాలకు తెగించి నన్ను కాపాడకపోయి ఉంటే ఇక్కడికి నేను కాదు నా శవం వచ్చుండేది. నిన్ననగా రక్షిస్తే ఇప్పుడు వచ్చావు అంటే రాత్రంతా వాడి రుణం తీర్చుకున్నావా? ఏం కూసావరా? ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ అమ్మకి ఏ పాప తెలీదు, నిప్పు లాంటిది. అయితే రాత్రి వర్షంలో ఆరిపోయి ఉంటుంది. బాబు, నా బిడ్డ అలాంటిది కాదు. పీటల మీద పెళ్లి ఆగిపోతే దాని బతుకు నాశనం అయిపోతుంది. ఈ పెళ్లి జరిపించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. వీడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం నీకు లేదు. వీడు చేసుకుంటానన్నా నేను చేసుకోను. ఈ మగాడి మీద మనసైందా? నీ మీద మనసు విరిగిపోయింది. ఒక్క రాత్రికి నన్ను నమ్మలేని వాడివి జీవితాంతం నిన్ను నేనలా నమ్మాలి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు దిక్కు నేనేనే. ఎప్పటికైనా నా కాళ్ళమే పడు. క్షణం ఆగితే నా కాలు నీ తలం తాకుతుందేమో కానీ నా చేయి నీ కాలం తాకదు. వెళ్ళిక్కడి నుంచి. నేనిక్కడి నుంచి వెళితే నువ్వు మరొకరికి పెళ్ళంగా కాదు కదా, ఉంపుడు గతిగా కూడా పనికిరావు. నిన్న నా మానాన్ని కాపాడారు, ఇప్పుడు నా అభిమానాన్ని కాపాడండి. నా జీవితానికి రెండే పరిష్కారాలు. ఒకటి, ఊరి వాళ్ళ ముందు ఈ పసుపు తాడు మీరు నా మెళ్ళో కట్టడం. రెండు, ఊరి కోసం నేను ఓ పలుపు తాడు నా మెళ్ళో కట్టుకోవడం. నిర్ణయం మీదే. మమ జీవన హేతునాం కంఠే భద్రాం భగే సంజీవ శరదశతం.